తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. హలో గైస్, వీడియో ముందుకు వెళ్లే కొలది చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటది. ఎస్పెషల్లీ డిఎస్పీ సిరాజ్ పోలీస్ స్టేషన్ సీన్ ఏదైతుందో అది వీడియోకే హైలైట్. సో వీడియోని మధ్యలో ఆపేయకుండా చివరి దాకా చూడండి, మీరు ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. కమాన్ మై డియర్ టీమ్మేట్స్, ఇదే నేను కొత్తగా కొన్న ఫ్లైట్. గుజరాత్ టైటాన్స్ ఇచ్చిన 15 కోట్లతోటి ఈ ఫ్లైట్ కొన్నా. ఏంది ఫ్లైటా? అయినా నీకు ఇప్పుడు ఫ్లైట్ కొనేంత అవసరమేమొచ్చింది? అవసరమే తమ్ముడు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం మనం పోయేది పాకిస్తాన్ కు. పాతాళంలోకి పోయినా బయట పడతామేమో గాని పాకిస్తాన్ కు పోతే రామ్. నా కొడుకులు ఏ తొర్రలో ఏ బాంబులు పెట్టేది తెలియదు. అందుకని ఏకంగా ఫ్లైటే కొనేస్తావా? ఇంగ్లాండ్ నుంచెల్లి వచ్చేటప్పుడు మీ అయ్యవ్వలకు ఒక్కటే మాట చెప్పిన, నాతోటి వంపిర్రి మీ కొడుకులను ఎట్లా తీసుకపోయినో అట్లా తీసుకొచ్చి మళ్ళా చేతిలో పెడతా అని. మిమ్మల్ని కాపాడుకోవడం కెప్టెన్ గా నా బాధ్యత. అందుకే పైసలు పోయినా మంచిదే అని ఈ ఫ్లైట్ కొన్నా. ఇప్పుడు అటు ఇటు తిరిగి ఇబ్బంది పడు లేదు. ఫ్లైట్ డైరెక్ట్ గా గ్రౌండ్ లోనే దింపుతా. అబ్బా, కెప్టెన్ అంటే నువ్వువే బట్లరు. హాయిగా పాకిస్తాన్ పోయి ప్రాక్టీస్ చేసుకుందాం. ఫ్లైట్ కొనుక్కొచ్చిందే ఇప్పుడే అంత తొందర ఎందుకు? తెల్లారేదాకా ఆగి నిమ్మలంగా ఫ్లైట్ కు పూజ చేసుకొని స్టార్ట్ అయిదాం. ఓకేనా? రేపటిదాకా వట్టిగుండి ఏం చేయమంటావు? సాల్ట్, ఐపీఎల్ అనేది ఏ టీము? ఆర్సీబీ. అయితే నువ్వు కోహ్లీకి ఫోన్ చేసి మా బట్లర్ మా కోసం ఫ్లైట్ కొన్నాడు, ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంట్లోనే పోతున్నాం, మీ కెప్టెన్ మీకోసం ఏం కొన్నాడని అడుగు. బ్రూకు, ఐపీఎల్ లో నీదేం టీము? అది ఢిల్లీ. అయితే నువ్వు రాహుల్ కి ఫోన్ చేసి మా బట్లర్ మా కోసం ఫ్లైట్ కొన్నాడు, మీ రోహిత్ మీకోసం ఏం కొన్నాడని అడుగు. ఓవర్టన్, నువ్వు మీ జడేజాకు ఫోన్ చేయి. కార్సు, నువ్వు మీ షమీకి ఫోన్ చేయి. ఆర్చరు, నువ్వు మీ జైస్వాల్ కు ఫోన్ చేయి. నేను గుజరాత్ వాడిని కాబట్టి నేను మా గిల్లుకు ఫోన్ చేస్తా. బట్లరు ఇంత మందికి ఫోన్ చేసి చెప్పడం వల్ల మనకచ్చిందేమున్నది? బట్లర్ వాళ్ళ ప్లేయర్ల కోసం సెపరేట్ గా ఫ్లైటే కొన్నాడు. నువ్వు కూడా కొనుమని రోహిత్ ను వాళ్ళ ప్లేయర్లు డిమాండ్ చేస్తారు. వాళ్ళకు గొడవలు అవుతాయి, వాళ్ళకు ఛాంపియన్స్ ట్రోఫీ బిస్కెట్ అవుతుంది. ఇదే నా ప్లాను. నాకెందుకో ఇండియా వాళ్ళని గెలుకుడు ఎందుకు అనిపిస్తుంది అంటే ఏమన్నట్టు, గాలికి పోయే కంపను తలిగించుకున్నాడు ఎందుకని నా ఫీలింగు. గట్ల భయపడతామా? నేను ఎవరనుకుంటున్నావు? బట్లర్ హిట్లర్ కన్నా డేంజరు. A few minutes later. హిట్ మ్యాను ఛాంపియన్స్ ట్రోఫీకి ఓనికి బట్లర్ వాళ్ళ ప్లేయర్ల కోసం సెపరేట్ గా ఫ్లైటే కొన్నాడట. ఇంగ్లాండ్ కెప్టెనే ఫ్లైట్ కొన్నాడంటే నువ్వు ఇండియా కెప్టెన్, మాకు షెరో ఫ్లైట్ కొనియాలే. రోహిత్ అన్న, ఇప్పుడు నువ్వు ఫ్లైట్ కొనకపోతే మన ఇజ్జతే పోతుంది. దుబాయ్ ఓనికి నువ్వు ఖచ్చితంగా సపరేట్ గా ఫ్లైట్ పెట్టాలి. ఎస్, నువ్వు సపరేట్ గా ఫ్లైట్ పెడితేనే ఛాంపియన్స్ ట్రోఫీ, లేదంటే లేదు. ట్రోఫీ కోసమన్నా నువ్వు ఖచ్చితంగా సపరేట్ గా ఫ్లైట్ పెట్టాలి. ఫ్లైటు నా లడ్డూలో ఫ్లైట్ కొననీకి పైసలు ఏడవన్నాయి? సపరేట్ గా మీకు ఫ్లైట్ పెట్టనీకి మీరేమన్నా నా పెళ్లికి వస్తారా? వస్తే రారి, లేకుంటే లేదు. పైసలు పెట్టే ధైర్యం లేనప్పుడు కెప్టెన్ ఎందుకు ఉండాలి? నీతోటి కాదంటే చెప్పు, నేను కొంటా. ఫ్లైట్ కొనే స్తోమత లేదనుకుంటానవా రోహిత్ కు? ఇండియా కెప్టెన్ వ్యా, ఎప్పుడో కాదు ఈ రోజే కొంటాడు, ఇప్పుడే కొంటాడు. కొన్నాక ఫోన్ చేస్తాం, మీరైతే అందరు రెడీ అయి ఉండుర్రి. సరే, చూస్తాం. A few minutes later. కింగు, నేను చెప్పినావ్యా నీకు ఫ్లైట్ కొంటా అని. ఇప్పుడు పైసలు ఏ నుంచి తేవాలే? ఫ్లైట్కు 15 కోట్లేనట. ఎంఐ వాళ్ళు నీకు 16 కోట్లు ఇచ్చిర్రు. ఆ పైసలతోటే కొను. పైసే పోతే మళ్ళొత్తది, విలువ పోతే మళ్ళొత్తదా? పైసలు ఎక్కడియే రాములా? మొన్న సంక్రాంతి పండుగకు మీ వదినే ఆ పైసలతోటి పట్టు చీర కొంది. పట్టు చీర ధర ఎంత అనుకున్నావు? డిస్కౌంట్ లో 18 కోట్లు. ఆడోళ్ళు కదా అలుగుతారని ఇంకా 2 కోట్లు తక్కువ పడితే నేనే కలేసిన. మంచిగుంది, రాజు సంపాదన రాణిపాలు. అప్పుడే ఒడగొట్టింది కదా. అయినా నాకాడ లేకుంటేంది? ఆర్సీబోళ్ళు నీకు ఇచ్చిన 21 కోట్లు ఉన్నాయి కదా, అందులోకెళ్ళి ఒక 15 కోట్లు అప్పియ్యి, మళ్ళీ ఇత్తది. అవ్వ తోడు నాకాడ రూపాయి లేదు. ఈసారి ఎట్లయినా ఆర్సీబీ కప్పు కొట్టాలని ఆ పైసలన్నీ మా టీం ప్లేయర్లకు చెరిన్ని వంచిన. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు మనకు లేని సమస్య వచ్చి పడ్డది. నాకిప్పుడు అర్థమైంది, ఇదంతా బట్లర్ కావాలనే వేసిండు. పావ్యా హిట్ మ్యాను, ఏదన్నా ఉంటే బట్లర్ దగ్గరనే చూసుకుందాం ఇక. A few minutes later. బట్లరు ఫ్లైట్ కొన్నవట, ఎంత పడ్డదేంది?
ఎంత మా అంటే 15 కోట్లు. సరే గాని మా ప్లేయర్లు దుబాయ్కి పోనికి సపరేట్ గా ఫ్లైట్ పెట్టమని పొద్దటి నుండి పంచాయతీ. జర నీ ఫ్లైట్ ఇయ్యరాదు, దుబాయ్లా దించేసి వస్తా. కావనంటే పెట్రోల్ నేనే పోయించుకుంటది. ఏ దాందేమున్నది, మీకన్నా ఎక్కువనా ఫ్లైట్? కాకుంటే ఫ్లైట్ కి ఇంకా పూజ కూడా కాలే. తెల్లారి పూజ కాగానే మేం కూడా వెళ్ళిపోవాలి. మీరు పోయేది దుబాయ్ కి, మేం పోయేది పాకిస్తాన్ కి. పొంగ వయా దుబాయ్ మీదకి వెళ్ళి పోదామన్నా గానీ వీలు కాదు. సో ఫ్లైట్ ఇయ్యనీకి గలవది. అబ్బా ప్లీజ్ జర ఇయ్యరా అదివే బట్లరు. నువ్వు ఇయ్యకుంటే మేము దుబాయ్కి ఎట్లా పోవాలి? మీరు దుబాయ్కి పాక్కుంటా పోతారా దేక్కుంటా పోతారా నాకు అనవసరం. ముందైతే ఇక్కడ నుండి వీకుర్రి. కోపం అత్తే ఈ బట్లర్ హిట్లర్ కన్నా డేంజరు. ఫ్లైట్ ఇయ్యే శాతగానప్పుడు మలిసి పెట్టుకోక మా వాళ్ళందరికి ఫోన్ చేసి చెప్పుడెందుకు, మాకు లొల్లిలు పెట్టించుడెందుకు? మీ ఇంగ్లీష్ జాతిని మింగా. The next day. మా ఫ్లైట్ ఏమైంది? బట్లర్ అన్నా, ఓ బట్లర్ అన్నా రావే బ్రూకు. నన్ను చక్కగా ఫ్లైట్ ఎదురుగా తీసుకుపోయి నిలబెట్టు. కళ్ళకున్న గంతలు తీసేయి. లేవంగానే ఈరోజు ఫ్లైట్ ముఖమే చూద్దామని ఫిక్స్ అయినా. నా లడ్డూలో ఫ్లైట్ ఎడవన్నది. రాత్రికి రాత్రే ఎవడో ఎత్తుకపీకిండు. ఫ్లైట్ ఎత్తుకపోవుడేంది? అసలు ఏం జరిగి ఉంటది? అవన్నీ ఆలోచించేంత టైం లేదు. ముందైతే పోలీస్ స్టేషన్లకు పోయి కంప్లైంట్ ఇద్దాంపా. A few minutes later. అగో సీరాజు, నువ్వు పోలీస్ ఎప్పుడైనవ్వా? నేను కాలే, ప్రభుత్వమే పెట్టింది. సరే గాని అంత మంచిదేనా? ఏం మంచి పాడైంది? మంచిగున్నోడెవడన్నా పోలీస్ స్టేషన్లో అడుగు పెడతాడా? సరే అన్ని నిమ్మలంగా మాట్లాడుకుందాం గాని బహుమా మనోళ్ళకు 2 ఛాయలు చెప్పు. ఓకే సార్. బహుమా అన్నా? అవును బహుమానే, మా హెడ్ కానిస్టేబుల్. ఈయనను కూడా ప్రభుత్వమే పెట్టిందా? లేదు నేను పెట్టుకున్నా. అయితవే గాని ఏ పని మీద వచ్చిర్రు? నేను నిన్న నా సొంత పైసలతోటి ఫ్లైట్ కొన్నా. రాత్రికే దొంగ నా కొడుకులు ఎవడో ఎత్తుకపీకిర్రు. నా ఏరియాలో నా గురించి తెలిసి కూడా దొంగతనం చేసేంత దమ్ ఇవ్వనికి లేదు. నాకు తెలిసి వీడెవడో బయటోడే అయి ఉంటాడు. కంప్లైంట్ ఫైల్ చేయిర్రి. ఓ 10-15 రోజులల్లా ఫ్లైట్ తీసుకొచ్చి చేతిలో పెడతాం. 10-15 రోజులంటే కాని పని. మేం ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ కు పోవాలి. జర ఈ రోజో రేపో దొరకబట్టే ప్రయత్నం చెయ్యిర్రి, మీకు పుణ్యం ఉంటది. మీరంతలా చెప్పాలనా? నాకు తెలియదా? బహుమా 15 నిమిషాలల్లా మన ఏరియాలో ఎన్ని సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయో అవన్నీ నా కళ్ళ ముందట ఉండాలి. ఓకే సార్. సీరాజు ఇట్లా అడుగుతున్నా అని ఏం ఫీల్ కాకు. సీసీ కెమెరాలు రోడ్ల మీద ఉంటాయి, ఫ్లైట్ ఏమో ఆకాశంలో పోతది. దీనికి సీసీ కెమెరాలు చూస్తే ఏమొత్తది నా బొంగు? సీసీ కెమెరాలన్నీ చక్క రోడ్ల మీదకే చూడనీకి ఇదేమన్నా ఇంగ్లాండ్ అనుకుంటున్నావా? ఇండియా. మా దేశంలో సీసీ కెమెరాలన్నీ ఆకాశంలోనే చూస్తాయి. ఈ టైంలో బూమ్రా ఫోన్ చేస్తాండేంది? బూమ్రా చెప్పు. ఏడున్నవన్నా? స్టేషన్లా. ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది స్టేషన్లో వండనీకేనా? స్టేషన్లోనే వండుర్రి. నెల జీతాలు అయితే దొబ్బుర్రి. ఏమైందివే ఇప్పుడు? ఆ కాన్స్టస్ గాని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి నెల అయితాంది. పట్టుకున్నది లేదు ఏం లేదు. రాత్రి వాడు ఇండియాకు వచ్చిండు. నా కళ్ళతోటి నేను చూసినా. నీకు ఫోన్ చేసి చెప్దామనే లోపే ఎవరిదో ఫ్లైట్ వేసుకొని వీకిండు. సరే తీ, ఇంకోసారి వచ్చినప్పుడు పట్టుకుంటాం. నువ్వైతుండిగా. విన్నారు కదా బట్లరు బ్రూకు, నేను ముందే చెప్పిన్నా వాడెవడో బయటోడే అని. నా ఏరియాలో దొంగతనం చేసే అంత దమ్మేమనుకుంటా చెప్పు. ఆ కాన్స్టాస్ కి ఇండియాకి వచ్చి మరి మా ఫ్లైట్ ఎత్తుకపోయేంత అవసరం ఏమున్నది? మరెవరు పట్టుకపోయిర్రో మీరే చెప్పుర్రి. మాకంటే ఎక్కువ ఎరికేనా మీకు? చెప్పువే గిల్లు. ఏం చేస్తున్నావన్నా? ఇప్పుడే తింటాన్నా తమ్మి, తిన్నాక ఫోన్ చేస్తుంది. తిన్నాక కాకుంటే తిన్నదంతా అరిగినాక అయ్యి. ఆ లోపు నీ ఫ్లైట్ ఈడ 15 సమాన్ల కేసుడే అవుతుంది. నా ఫ్లైటా? అక్కడ ఎట్లున్నది? నిన్న రాత్రే నీ ఫ్లైట్ ని కోహ్లీ రోహిత్ ఎత్తుకొచ్చిర్రు. పుణ్యానికి వచ్చిన సొమ్ము కదా, ఇక ఎవడు పడతా వాడే రైడ్ చేస్తాడు. ఆ జైస్వాల్ గాడు నడిపితే ఫ్లైట్ 2 పల్టీలు వేసింది. ఇంతకు ముందుకే క్రేన్ పెట్టి లేపినాం. డిఎస్పీ చూసినావా మీ వాళ్ళ కథ ఎట్లున్నదో? చూస్తాన్నా తప్పు ఎవడు చేసినా తప్పే. ఈసల కప్పు నమ్దే నోడు, ఈసల కప్పు నమ్దే నోడు. సీరాజు చెప్పువే.
చెప్పేదేం లేదు, నువ్వు రోహిత్ కలిసి బట్లర్ ఫ్లైట్ ఎత్తుకపోయిర్రట కదా, రారి స్టేషన్ కి వస్తే స్టేషన్ లో నూకుడే. ఏం మాట్లాడుతున్నావు, పరువు గల్ల కుటుంబంలో పుట్టినాం. అబ్బో సత్యపూసలు, మీరైతే స్టేషన్ కి రండి, ఎంత పరువు గల్లోల్లో మాట్లాడుకుందాం. A few minutes later. వచ్చిర్రా, రార్రి. రాత్రి బట్లర్ ఫ్లైట్ ఎందుకు ఎత్తుకపోయిర్రు? ఏం మాట్లాడతారు, ఎవడెత్తుకపోయిండు? ఆ ఫ్లైట్ మాది, మా ఇద్దరి కష్టార్జితం తోటి చెరిన్ని పైసలు కలేసి నెల కింద కొనుక్కున్నాం. అంతా అబద్ధం, అది నా ఫ్లైట్. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ ఓనీకి సపరేట్ గా కొనుక్కున్నా. ఇండియాకి పాకిస్తాన్ కి మా అంటే ఎంత దూరం, ఈడ పోతే ఆడ పడుతుంది. దానికోసం ఎవడన్నా సపరేట్ గా ఫ్లైట్ కొనుక్కుంటాడా? అన్ని అబద్ధాలే. వెనకటి నుండి బట్లర్ అసొంటోడే రూమ్ రెంట్ కట్టడానికి ఇబ్బంది అవుతుందని ఓయోల్నే ఉంటాడట. అంటే మీ ఉద్దేశం ఏంది, బట్లర్ ఫ్లైట్ కొనలేదంటారా? మేమెందుకంటాం, కొంటే కొన్నాడు కావచ్చు. పొక్క వాళ్ళగా తాగిన కాడ ఏ సెల్ఫ్ లో పెట్టి మర్చిపోయిండో మాకేం తెలుసు. ఒకడు కాకపోతే ఒకడు అస్సలు మోపైర్వే మా పానానికి. సెల్ఫ్ లో పట్టే వస్తువేనా అది? ఇనేటోడు ఉంటే ఆఖరికి ఈగలు విమానం ఎత్తుకపోయినాయి అంటారు. నిజం చెప్పండి వే కొయిలీ రోహితు, నెల కింద ఫ్లైట్ కొంటే మాకొక్కసారన్నా కనిపించకపోవునా? ఫ్లైట్ అవతలికి ఇవతలికి ఓనికి తప్ప ఎక్కువ వాడతలేం. ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయేదాకా మైలేజే చక్కగా ఇయ్యదట. వాని మీద మన్నువయ్యా, ఈ ముచ్చట వాడు ఫ్లైట్ కొనక ముందుకు చెప్పినా అయిపోవు, మాకి లొల్లే ఉండపోవు. డిఎస్పీ సాబ్, పంచాయతీ తెంపుడు నీతోటి అవుతుందా, లేదంటే నన్ను డీల్ చేయమంటావా? వట్టిగానే పెట్టుకున్నానా మరి నిన్ను నేను? దా వచ్చి డీల్ చేయి. కింగు, నేను ముందే చెప్తాన్నా, నా నాలుక మీద మచ్చలున్నాయి. మీరు బట్లర్ ఫ్లైట్ ఎత్తుకపోయిర్రా లేదా? అబద్ధం చెప్పినవనుకో ఈసారి ఆర్సీబీకి కప్పే రాదు చెప్తానా. ఎత్తుకపోయినాం. అయితే ఏంది ఇప్పుడు, ఏం చేస్తారు? డిఎస్పీ, మీ ముందే ఇంత అన్యాయం జరుగుతుంటే చూసుకుంటూ ఊకుంటారా? మా ఫ్లైట్ మాకు ఈమనుర్రి. కింగు, రోహితు, తప్పెవరు చేసినా తప్పే. ఇతరుల సొమ్ము ఎత్తుకపోవడు కరెక్ట్ కాదు. వాళ్ళ ఫ్లైట్ ఏదో వాళ్ళకి ఇయ్యిర్రి. సరే ఇత్తంతి, కొన్ని రోజులు ఓపిక పట్టుమను. కొద్ది రోజులంటే కలవది, మాకు అర్జెంట్ గా కావాలి. కింగు, రోహితు, పంచాయతీ ఎందుకు? ఫ్లైట్ ఎప్పుడు ఇస్తారో చెప్పుర్రి. తప్పెవరు చేసినా తప్పే. వాళ్ళు మన దేశపు కోహినూర్ డైమండ్ ఎత్తుకపోయి వాళ్ళ దేశంలో పెట్టుకున్నారు. కోహినూర్ డైమండ్ ఎప్పుడు ఇస్తారో చెప్పమను, ఆ డైమండ్ ఇయ్యంగానే ఈ ఫ్లైట్ ఇస్తాం. అంటే మా ఫ్లైట్ వీక్నట్టేనా ఇక? కరెక్ట్ కాదువే, ఇది చాలా అన్యాయం. మేమిప్పుడు పాకిస్తాన్ కి ఎట్లా పోవాలి? మీరేం ఫికర్ కాకుర్రి, పాకిస్తాన్ కు ట్రైన్ల కూడా పోవచ్చు. కావన్నంటే బెంగళూరులో 4 అస్సాం ట్రైన్లు ఉన్నాయి. నా పేరు చెప్పి 2 వేసుకపీకుర్రి. ఆగుర్రి, వీడియో చివరి దాకా చూసిర్రంటే మీకు నచ్చే ఉంటది. జరగ్గా లైక్ సబ్స్క్రైబ్ చెయ్యిర్రి, మంచి మంచి వీడియోలు చేస్తాం.